హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువరాణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు ఈ రెసిపీ ఏంట్రా అంటే మోస్ట్ ఫేమస్ రెసిపీ అండ్ ప్రజెంట్ యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉన్న రెసిపీ ఏదంటే ఇదే. జస్ట్ వంకాయని మసాలాలో బాగా ఫ్రై చేసేసి కర్డ్లో మిక్స్ చేసుకొని తినేయడమే. రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది, బట్ పర్ఫెక్ట్ టేస్ట్ రావాలంటే పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ముందు మీకు తెలియాలి కదా. బోల్డ్ అని వీడియోస్ ఉంటాయి, లేదని చెప్పట్లేదు, బట్ క్లియర్గా విత్ టిప్స్తో ఎలా చేస్తే ఏది ఎంతసేపు కుక్ చేసుకుంటే ఏ ఇంగ్రీడియంట్స్ ఎంతెంత క్వాంటిటీ వేసుకుంటే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందన్నది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? మరి ఫుల్ వీడియో చూసి కన్ఫర్మ్గా ఈ వంకాయ కర్డ్ కర్రీని ట్రై చేసి ఎలా ఉంది ఏంటన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈజీగా అయిపోతుంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం నేను ఇది తిన్నప్పుడు ఎవర్రా ఈ రెసిపీని కనిపెట్టారో అని అంత ఎక్సైటెడ్గా అనుకున్నాను అనమాట. సో మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చూసి ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా వర్క్స్లో ఉన్నారు, ఫుల్ వీడియో చూడలేరు అనుకుంటే షార్ట్ వీడియో కూడా సూన్ పోస్ట్ చేస్తాను, అది కూడా చూడండి. పదండి రెసిపీని స్టార్ట్ చేసిద్దాం. ముందుగా వంకాయని కట్ చేసేసుకోవాలి మనం స్లైసెస్ లాగా. ఈ వంకాయ మనం సెలెక్ట్ చేసుకునేది కూడా గ్రీన్ కలర్ వంకాయలు సెలెక్ట్ చేసుకోకండి, ఓన్లీ పర్పుల్ తీసుకోండి. ఇదే పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుంది. ఇంకా క్వాంటిటీ అంటారా, ఓన్లీ సింగిల్ పర్సన్కి అయితే మీడియం వంకాయ ఒకటి తీసుకోండి సరిపోతుంది. లేదు మేము లైట్గా తినేవాళ్ళమండి అంటే కొంచెం మీడియం సైజ్ వంకాయ తీసుకున్నారంటే ఇద్దరికి సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ వంకాయని మంచిగా స్లైసెస్ లాగా కట్ చేసేసుకోండి. స్లైసెస్ కూడా ఎలా కట్ చేసుకోవాలంటే సైజ్ చూస్తున్నారు కదా, ఈ మాత్రం లావుగా ఉంటే సరిపోతుంది. వాటి ఎడ్జెస్ని రిమూవ్ చేసేసేయండి, అలాగనే అది వేస్ట్ కాదు, ఫైనల్గా యూస్ చేయొచ్చు. ఇదిగోండి, ఈ మాత్రం లావు ఉండాలి. ఈ మాత్రం లావుగా నీట్గా స్లైసెస్ లాగా కట్ చేసేసుకొని అన్ని పీసెస్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేద్దాం. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, మిరప్పొడి, ధనియా పొడి మిక్సింగ్ హోమ్ మేడ్ది ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకున్న. విడిగా అయితే చిల్లీ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, పసుపు పొడి ఒక కొంచెం, అంతే. ఈ మసాలాని మిక్స్ చేసేసుకోండి. మనకి బేసిక్ మసాలా పౌడర్స్ ఉంటే సరిపోతాయి. ఇవి మంచిగా మిక్స్ చేసేసుకొని దీంట్లోకి వాటర్ వేయాల్సిన అవసరం లేదు, ఆయిల్ అవసరం లేదు. ఇలా పొడి పొడిగా ఉంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ వంకాయ పీసెస్లో మనకి లైట్గా తెమ్మదనం ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు ఈ పీసెస్ని 2 సైడ్స్ మసాలా బాగా స్ప్రెడ్ చేసేసుకొని ఇలా పర్ఫెక్ట్గా అంటే అన్ని వైపులా నీట్గా మసాలా అయ్యేటట్టు పూసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇదే విధంగా అన్ని పీసెస్కి పట్టించేసేయండి. మళ్ళీ చెప్తున్నాను, వంకాయ పీస్ అన్నది ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నా కదా, ఈ మాత్రం లా ఉంటే సరిపోతుంది. మీరు ఇంకా కొంచెం పెద్దగా కట్ చేసేసారనుకోండి, కుక్ అవ్వడానికి ఎక్కువసేపు పడుతుంది. మనకి వంకాయ పీసెస్ వచ్చేసి బాగా క్రిస్పీగా రావాలి. మీరు లావుగా చేసేసుకున్నారంటే క్రిస్పీగా రాదు. సో గుర్తుంచుకోండి. మరి సన్నగా చేశారంటే కూడా మసాలా మీకు ప్రాపర్గా పట్టదు అండ్ బిన్నే మాడిపోతుంది. సో ఇలా మీడియం సైజులో కట్ చేసుకోండి. ఈవెన్గా అన్నీ ఒకే సైజెస్లో కట్ చేసుకోండి, పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఈవెన్గా. ఓకే, మసాలా అన్నిటికీ పూసేసుకొని పక్కన పెట్టేసుకోండి. మీకు ఇక్కడ ఇంకో క్లారిఫికేషన్ ఇస్తా. వన్స్ వంకాయకి మనం ఈ మసాలా పూసేసిన వెంటనే ఆయిల్లోకి పెనం మీద పెట్టి ఫ్రై చేసేసుకోవచ్చు. మనం ఇక్కడ ఒక 5 నిమిషాలు ఊరపెట్టాలా అలా ఏం లేదు. వన్స్ మసాలా అప్లై చేసిందే డైరెక్ట్ కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసేయడమే. ఓకే, ఇప్పుడు మనం మిగిలిన ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఒక దోశ పెనం లేదు అంటే ఒక కడాయి తీసేసుకోండి, వెడల్పుగా ఉండాలి. ఓకేనా? ఒక 2 నుంచి 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోండి. నేను తీసుకునే ఆయిల్ తక్కువే, బట్ కొంతమంది ఎక్కువగా తీసుకుంటారు ఆయిల్. సో మీకు ఆయిల్ క్వాంటిటీ ఎంత తీసుకోవాలి అన్న దాన్ని బట్టి తీసుకోండి. నార్మల్గా అయితే వంకాయ 2 వైపులు మంచిగా కాలాలి అంటే ఒక 8 టేబుల్ స్పూన్స్ వరకు వేయాలి. ఇప్పుడు మనం ఒక 4 టేబుల్ స్పూన్ వేసుకున్నాం కదా, ఇది ఒక సైడ్ బాగా రోస్ట్ అయ్యి ఇంకొక సైడ్ తిప్పుతాం కదా, ఆ స్టేజ్లో మిగిలిన 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోబోతున్నాం. ఇప్పుడు ఈ ఆయిల్లోకి వంకాయ పీసెస్ అన్నిటినీ పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు లైట్గా అలాగా కదుపుతూ ఉండండి. లేదంటే అడుగు పట్టేసింది అనుకోండి, ఆ వంకాయ అనేది కొంచెం పెనుకి అంటుకునేస్తుంది కదా. అందుకని దానికన్నా ముందు మీరు ఏం చేయాలంటే వెజల్ కొంచెం థిక్గా ఉండేదిగా తీసుకోండి. అప్పుడు అంత ఈజీగా మీకు మాడిపోదు. ఆయిల్ కూడా ఉంది కాబట్టి
పర్ఫెక్ట్‌గా రోస్ట్ అవుతూ వస్తుంది. దీన్ని 2 సైడ్స్‌కి తిప్పుకుంటూ మంచిగా రోస్ట్ చేసుకుంటూ రండి. ఆయిల్ చూసారు కదా! పోను పోను తగ్గిపోతుంది. బాగా ఈ వంకాయ అనేది క్రిస్పీగా వస్తూ ఉంటుంది. సో, వన్స్ మీకు ఆయిల్ అయిపోయింది అనిపించినప్పుడు ఇంకొక 2-4 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోండి. బాగా కుక్ అవ్వనివ్వండి క్రిస్పీగా. మహా అంటే 2-3 మినిట్స్ మాత్రమే టైం తీసుకుంటుంది. ఎందుకంటే స్లైసెస్ అన్నవి చాలా పల్చగా ఉన్నాయి కాబట్టి బిన్నిగా కుక్ అయిపోతుంది. ఓకేనా? దీన్ని మంచిగా 2 సైడ్స్ ఇలా క్రిస్పీగా కాలిందే గ్యాస్ స్టవ్‌ని ఆఫ్ చేసేసేయండి. మాడిపోయినట్టుందక్క అనుకోకండి. అది మాడలేదు. క్రిస్పీగా చేసుకున్నాం అంతే. వీడియోకి కొంచెం కలర్ ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు ఒక వెసల్ తీసుకొని కర్డ్ ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. నెక్స్ట్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఒక్కటి సరిపోతుంది. కొంచెం కరివేపాకు అలా కట్ చేసుకొని వేసుకున్నాను. కొంచెం అంటే కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ క్వాంటిటీ అనుకున్న ఆనియన్ స్లైసెస్ కొన్ని వేసేసుకోండి. ఇది మంచిగా ఫ్రై అవ్వాలి. ఈ స్టేజ్‌లో మెయిన్ చిల్లీ పౌడర్ ఒక 1/4 టేబుల్ స్పూన్ వేసుకోండి చాలు. మీరు స్పైసీగా తింటామంటే కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి. ఈ మసాలాని మెయిన్ ఈ రెసిపీకి గుర్తుంచుకోండి. ఇప్పుడు కర్డ్‌లోకి కావాల్సిన సాల్ట్ మసాలాలో ఆల్రెడీ వేసాం, వంకాయలో కూడా వేసాం కాబట్టి సో జస్ట్ ఒక చిటికెడు వేసుకొని వంకాయ పీసెస్ నెక్స్ట్ ఫ్రై చేసుకున్నటువంటి మసాలా అంతా వేసేసుకొని మిక్స్ చేసుకోండి అంతే. రెసిపీ అన్నది చాలా ఈజీగా ఉంటుంది మీకు. జస్ట్ వంకాయ పీసెస్కి మసాలా ఏది ఎంత క్వాంటిటీ వేసుకోవాలి, వంకాయ ఎంత థిక్గా స్లైస్ చేసుకోవాలి అండ్ దాన్ని పర్ఫెక్ట్గా రోస్ట్ చేసేసుకొని కడాయి మీద నెక్స్ట్ ఆయిల్ మసాలా వేసేసుకోవడం. అందులో చిల్లీ పౌడర్ కన్ఫర్మ్గా వేయాలి. అప్పుడే బాగా టేస్ట్ ఉంటుంది. కొంచెం జీలకర్ర కూడా పడితేనే కమ్మటి ఫ్లేవర్ వస్తుంది. మొత్తాన్ని మిక్స్ చేసేసుకొని వేడిగా రైస్ వడ్డించుకొని తినేసేయడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ. ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అన్నది కన్ఫర్మ్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కంప్లీట్ చేయడానికి పట్టుమంటే 10 నిమిషాలు కూడా పట్టదు మీకు. చాలా ఈజీగా క్విక్గా అయిపోతుందండి. మీకు ఎప్పుడన్నా వర్క్ ఉంది, కొంచెం టేస్టీగా ఏదన్నా తినాలి, అప్పటికప్పుడు ఆకలి వేసింది, ఏమైనా తినాలి అనుకున్నప్పుడు ఇంట్లో వంకాయలు ఉంటే ఇది కన్ఫర్మ్గా ట్రై చేయండి. ఓకేనా? ప్రామిస్గా చెప్తున్నా, మీరు ఎంత బాగా చేసినా ఏదో ఒక సొట్ట పెడుతుంటారు చూసారా ఇంట్లో ఎవరో ఒకరు, అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ చేసి పెట్టండి. గప్చుప్గా తినేసిపోతూ ఉంటారు అండ్ అప్రిషియేషన్ కూడా ఇస్తారు మీకు. అంత టేస్టీగా ఉంటుంది. కన్ఫర్మ్గా నన్ను బిలీవ్ చేసి ట్రై చేసేసేయండి. వేడి రైస్ ఉండాలి. అందులోకి మసాలాలోకి సన్నగా ఆనియన్స్ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలా వేడి రైస్లోకి అలా వంకాయ పీస్ మసాలాతో పాటు కొంచెం క్రిస్పీగా ఉంటుంది కదా వంకాయ, అలా తీసుకొని కొంచెం ఆనియన్ని పెట్టుకొని అలా మిక్స్ చేసుకొని తింటుంటే ఉంటుంది. అంత టేస్టీగా ఉంటుంది. కర్డ్ ఫ్లేవర్ లైట్గా తెలుస్తూ వంకాయ బాగా స్పైసీగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. కన్ఫర్మ్గా ట్రై చేయండి. ఓకేనా? సరే మరి రేపు మీట్ అవుదామా ఇంకొక మంచి రెసిపీతో. అంతవరకు బాయ్.